భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. న బుద్ధిభేదం జనయేద జ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. యుక్త అను విశేషణముతో పాటు ప్రయుక్తమైన విద్వాన్ అను పదము ఎవరిని సూచించును? పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితి కలిగి ఆసక్తి రహితుడైన తత్వజ్ఞానిని సూచించునదియే యుక్త అను విశేషణముతో పాటు ప్రయుక్తమైన విద్వాన్ అను పదము. ఈ విద్వాంసుని విషయమును గూర్చి పూర్వ శ్లోకమున కొంత ప్రస్తావింపబడినది. శాస్త్రవిహిత కర్మలయందు ఆసక్తి గల అజ్ఞానుల బుద్ధులలో భ్రమను ఉత్పన్నము చేయకూడదు అని ఎనుటలోని ఆంతర్యమేమి? ఇట్టివారికి తత్వజ్ఞానమును గూర్చి గాని కర్మయోగమును గూర్చి గాని ఉపదేశము చేయరాదా? బుద్ధి యందు సందేహమును గాని ఊగిసలాటను గాని కలిగింపజేయుటనే బుద్ధిని భ్రమింపజేయుటయని అందరు. కర్మ విధాయక శాస్త్రముల యందును కర్మల యందును కర్మఫల రూప భోగముల యందును ఆసక్తి బుద్ధి కలిగిన కర్మాసక్తి మనుష్యుల బుద్ధులను చలింపజేసి వారి మనస్సుల యందు కర్మల ఎడను శాస్త్రముల ఎడను అశ్రద్ధను ఉత్పన్నము చేయుటయే వారి బుద్ధిని భ్రమింపజేయుటయగును. అట్టివారికి నిష్కామ కర్మను గూర్చియు తత్వజ్ఞానమును గూర్చియు ఉపదేశము చేయు సమయమున అతని ఆచార వ్యవహారముల ఉపదేశముల ప్రభావమున ఇతరుల అంతఃకరణముల యందు కర్తవ్య కర్మల ఎడ శాస్త్రాదుల ఎడ ఏ విధమైన అశ్రద్ధయు లేక సందేహము ఉత్పన్నము కాకుండా జ్ఞాని అయిన వాడు తగు జాగ్రత్త వహింపవలెను. ఏలనన శ్రద్ధతో సకామ భావముతో అనుష్ఠించు కొద్దిపాటి శాస్త్ర విహిత కర్మలను కూడా జ్ఞానము నిష్కామ భావము అను పేరుతో త్యజించుటకు అవకాశము ఏర్పడును. ఫలితముగా ఉన్నతి కలుగదు సరిగదా వర్తమాన స్థితి నుండి పతనము సంభవించును. అజ్ఞానులకు తత్వజ్ఞానమును గూర్చి గాని నిష్కామతత్వమును గూర్చి గాని ఉపదేశము చేయకూడదని భగవానుని అభిప్రాయము కాదు. తత్వజ్ఞాన ప్రాప్తికి ముందు గాని తరువాత గాని కర్మాచరణము అనవసరము అనుభవము ఆ జ్ఞానుల మనస్సుల యందు కలగనీయరాదు. ఫలయేచ్ఛయే లేనప్పుడు కర్మలనాచరింపవలసిన అవసరమేముండును అను సందేహము కూడా వారి మనస్సులకు రానీయరాదు. ఫలాసక్తితో సకామ భావముతో కర్మలు చేయుట వలన కలుగు స్వర్గప్రాప్తియే అత్యుత్తమ పురుషార్థమనియు అంతకు మించి ఎట్టి కర్తవ్యము మనుష్యునకు లేదనియు అనుభ్రమ వారిలో మిగులనీయరాదు. తమ ఆచరణముల ద్వారా ఉపదేశముల ద్వారా వారి అంతఃకరణముల యందుగల ఆసక్తులను కోరికలను తొలగించుచు ఎప్పటి వలనే శ్రద్ధతో కర్మను చేయుటకు జ్ఞానులు వారిని ప్రోత్సహింపవలెను. కర్మాసక్తులైన అజ్ఞానులు మొదటి నుండి కర్మలయందు నిమగ్నులయ్యేయుందురు గదా. మరి విద్వాంసుడు స్వయముగా కర్మలను చక్కగా ఆచరించుచు వారితో అదే విధముగా చేయింపవలని అనుటలోని అంతరార్థమేమి? అజ్ఞానులైన వారు కర్మలయందు శ్రద్ధతో నిమగ్నులగుదురను మాట సత్యమే. కానీ తత్వజ్ఞానమును గూర్చియు ఫలాసక్తి త్యాగములను గూర్చియు తెలిపినప్పుడు ఆ విషయముల ఆంతర్యమును సరిగా గ్రహింపని కారణమున తత్వజ్ఞాన ప్రాప్తికి గాని ఫలాసక్తి త్యాగమునకు గాని కర్మలు చేయునవసరము లేదను భ్రమకు లోనగదురు. కర్మాచరణ ప్రాముఖ్యమును తక్కువగా భావింతురు. అందువలన క్రమక్రమముగా కర్మలను త్యజించుటకే వారు అలవాటు పడుదురు. కడకు మోహవశమున వారు విహిత కర్మలను కూడా త్యజించి ప్రమాదాలస్యములకు లోనగదురు. కనుక జ్ఞాని అనాసక్త భావముతో కర్మలను సాంగోపాంగముగా స్వయముగా ఆచరించి
అందరికిని ఆదర్శప్రాయుడు కావలెను. ఆ కారణముగా ఇతరులు విహిత కర్మలయందు ఎన్నడును అశ్రద్ధను అరుచిని చూపక నిష్కామ భావముతో కర్తృత్వాభిమాన రహితులై కర్మలను విద్యుక్తముగా ఆచరించుచు తమ మానవ జన్మను సఫలమునర్చుకొందురు.